ఇంతకీ భక్తుడైనటువంటి యోహాను ఎవరికి రాశాడమ్మా ఈ పత్రిక? ఫ్యామిలీకి రాశాడు. గుడ్. ఇట్ ఈస్ ఎ హోమ్లీ లెటర్, ఇట్ ఈస్ ఎ ఫ్యామిలీ లెటర్ అనే సత్యాన్ని మనం గుర్తు చేసుకున్నాం. మూడవ పత్రిక కూడా చూస్తారా? మూడవ పత్రిక, యోహాను భక్తుడు రాసినటువంటి మూడవ పత్రిక. యాక్చువల్గా ఇవి కొంచెం మీరు ముందుగా చదివి ఉంటే వీటిల్లో నుంచి నేను చెప్పేవి మీకు బాగా అర్థమవుతాయి కదా. మూడవ పత్రిక కూడా చూడండి. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయు అనే వ్యక్తికి రాస్తున్నాడు కదా. అక్కడ కూడా ఏమంటున్నాడు? ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించిన. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి తిని. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. మీరు చూడండి 9వ వచనం కూడా చూడండి. నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసి తిని, అయితే వారిలో ప్రధానత్వమును కోరుచున్న దెయోత్రెఫే మమ్మును అంగీకరించుటలేదు. వాడు మమ్మును గురించి చెడ్డ మాటలు వదరుచు అది చాలనట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకొన్న మనసు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు. అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకం చేసుకుంటాను. ప్రియుడా, చెడు కార్యములను కాక మంచి కార్యము అనుసరించి నడుచుకొనుము. మేలు చేసేవాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచినవాడు కాదు. దేమేత్రియు అందరి వలనను సత్యము వలనను మంచి సాక్ష్యము పొందినవాడు. మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాము. మా సాక్ష్యము సత్యమైనదని నీవు. ఇంకెట్లా చదువుకుంటూ పోతే మీరు వింటానే ఉంటారు. కానీ అందులో ఉన్నటువంటి సారాంశం ఏమిటో మీరు గుర్తించాలి అని నేను అన్నీ చదువుతూ ఉన్నాను. రెండవ పత్రిక మనం చదివాం కదా. రెండవ పత్రిక చదివినప్పుడు ఆ పత్రికలో కొన్ని మాటలు, అంటే అందులో ఉన్నటువంటి కంటెంట్ మీరు గ్రహించారని నేను ఆశిస్తూ ఉన్నాను. చూడండి, రెండవ పత్రిక ఒక పేజీ ఇటు తిప్పండి. 7వ వచనాన్ని మనం చూద్దాం. 7వ వచనాన్ని మనం చూద్దాం. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఒప్పుకొనని వంచకులు అనేకులు బయలుదేరి ఉన్నారు. 10వ వచనం చూడండి అన్న. ఎవడైనను ఈ బోధను తేక చేర్చుకొనవద్దని వద్దు, శుభమని వానితో. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. భక్తుడైనటువంటి యోహాను రెండవ పత్రికని ఎవరికి రాస్తున్నాడు? అమ్మగారికి రాస్తున్నాడు కదా. అది కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఒక ఫ్యామిలీకి రాస్తున్నాడు. మూడవ పత్రిక ఎవరికి రాస్తున్నాడు మరి? అది కూడా ఒక ఫ్యామిలీయే కదా. అంటే ఈ రెండు పత్రికల యొక్క ప్రత్యేకత, ప్రాధాన్యత ఏమిటంటే, ఈ రెండు పత్రికలు ఒక కుటుంబానికి రాసిన పత్రికలు, ఒక ఫ్యామిలీకి దృష్టిలో ఉద్దేశంలో పెట్టుకొని రాయబడినటువంటి పత్రికలు అన్నమాట కదా. అట్లాగైతే మొదటి పత్రిక ఏమో ఒక అమ్మగారికి రాశాడు. రెండవ పత్రిక ఎవరికి రాశాడన్నా మరి? ఒక అయ్యగారికి రాశాడు. అంటే ఇట్ ఈజ్ రిటన్ టు అ లేడీ, బట్ ఇట్ ఈజ్ రిటన్, థర్డ్ ఎపిసల్ ఈజ్ రిటన్ టు అ మ్యాన్ ఆర్ అ బ్రదర్. ఇదేమో ఒక సిస్టర్కి రాశాడు, ఇదేమో ఒక బ్రదర్కి రాశాడు. మూడో పత్రిక బ్రదర్కి రాశాడు, రెండో పత్రిక సిస్టర్కి రాశాడు. అంటే సంఘంలో సిస్టర్స్ ఇంపార్టెంటే, బ్రదర్స్ ఇంపార్టెంటే. సంఘంలోనే కాదు, ఈ లెటర్స్ ఎవరికి రాశాడని చెప్పుకున్నావునా? కుటుంబానికి, ఫ్యామిలీలో ఇద్దరు ఇంపార్టెంటే కదన్నా. బ్రదర్స్ ఇంపార్టెంటా, సిస్టర్స్ ఇంపార్టెంటమ్మా? అంటే భార్య ప్రాముఖ్యమా, భర్త ప్రాముఖ్యమయ్యా ఇంట్లో అన్నా? కొన్ని గొప్పోళ్ళు ఎవరో చెప్పండి. భర్త గొప్ప, భార్య గొప్పనా?
మేమందరం అంటాం, మా పురుషులందరూ అంటారు భర్తే గొప్ప. సిస్టర్స్ ఏమంటారు? అదిగోండి ఆంటీ చెప్పారు భార్య గొప్ప. కానీ దైవవాక్యం ఏం చెప్తుందంటే ఇద్దరూ గొప్పే, బాధ్యతలు వేరంతే. రోల్స్ అంటే మనం చేసే పనులు, మన బాధ్యతలు వేరంతే. భార్య తక్కువ ఎంత మాత్రం కాదు, దాన్ని బైబిల్ చెప్పదు. బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే ఇద్దరూ సమానులే. కానీ ఏదో ఒక పెద్ద సమస్య వచ్చింది, అందువల్ల ఇంట్లో ఒకళ్ళు ముందు వెనక పనిచేసినట్టుగా, ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనక పనిచేస్తాం కదా. ఆఫీసులో అలా పనిచేస్తారా? అందరూ సమానంగా పనిచేస్తారా? ప్రిన్సిపల్ రోల్ వేరు, అడ్మినిస్ట్రేటర్ రోల్ వేరు, ఆఫీసర్స్ రోల్ వేరు, ఎంప్లాయీస్. అలా ఎలాగ మన బాధ్యతలు. ఇప్పుడు నేను ఒక కంపెనీలో పనిచేస్తున్నాను అనుకోండి, నాకంటే నా బాస్ పెద్దోడా లేకపోతే మేమిద్దరం సమానమేనా? సాధారణంగా మనుషులంగా సమానమే. నాకు 2 కళ్ళు ఉన్నాయి, ఆయనకు కూడా 2 కళ్ళు ఉన్నాయి కదా. నా తల అన్నీ ఒకటే, సమానమే. కానీ ఆయనకి ఇవ్వబడిన బాధ్యతలు గొప్పవి. కాబట్టి ఆయన బాధ్యతల్ని చేసే విధానంలో ఆయన కొంచెం ప్రముఖుడు. నాకు ఇవ్వబడిన బాధ్యతలను చేసే దానిలో నేను కొంచెం వెనక ఉండాలి కదా, అంతే. ఇందులో ఏమన్నా అన్యాయం ఉందా అన్న? చెప్పండి, ఏమన్నా అన్యాయం ఉంటే ఇప్పుడే తేల్చేద్దాం. ఏమ్మా, అన్యాయంగా అనిపిస్తుందా? ఉదాహరణకి, ఎందుకన్నా మరి మేము కూడా చేయగలం కదా అని కొంతమంది సిస్టర్స్ మనసులో ఆలోచన రావచ్చు. ఉదాహరణకి ఒక చిన్న ఉదాహరణ. మీ ఇంట్లో 2 పిల్లలు ఉన్నారనుకోండి, పెద్దోడు చిన్నోడు, లేకపోతే పెద్ద అబ్బాయి రెండో అబ్బాయి, 2 ఉన్నారనుకోండి అమ్మా. మీరు తల్లిదండ్రులుగా ఇంట్లోంచి బయటికి వెళ్తున్నారు. నానా తాళం వేసుకోమని ఎవరికి చెప్తారు? ఎందుకు? చిన్నోడికి అన్యాయం చేస్తున్నారా? ఎందుకు పెద్దోడికి చెప్తున్నారు? వాడికి కొంచెం ముందు పుట్టాడు కాబట్టి వాడికి కొంచెం ఎక్కువ విషయాలు తెలుసు. స్టవ్ ఆఫ్ చేయమన్నారు, కుక్కర్ కింద స్టవ్ ఆఫ్ చేయి నాన్న, ఎవరికి చెప్తారు? పెద్దోడికి చెప్తారా చిన్నోడికి చెప్తారన్నా? పెద్దోడికే చెప్తాం. ఎందుకు చెప్తాం? వాడికి కొంచెం అవగాహన ఎక్కువ ఉంది. సేమ్ అదే విధంగా ఇప్పుడు చిన్నోడు తక్కువ కాదు, పెద్దోడు ఎక్కువ కాదు. అన్యాయం ఇది కాదు. బాధ్యతలు, రోల్స్. ఇన్ ద సేమ్ వే భక్తుడైనటువంటి పౌలు ఈ మిస్టరీని ఒక్క దెబ్బతో క్లియర్ చేశాడు. ఏమని చెప్పాడంటే, మొదట ఎవరు తయారు చేయబడ్డారు? ఇప్పుడు చెప్పండి అమ్మా. ఫస్ట్ సృష్టి క్రమంలో, ఇప్పుడు కూడా హవ్వే అంటారా మీరు అన్న? ఎవరన్నా ఫస్ట్ తయారు చేయబడింది? ప్రభు అన్నాడు మొదట ఆదాము తయారు చేయబడ్డాడు. కాబట్టి ఆయన ఫస్ట్ పుట్టినట్టుగా ఇందులో ఏం అన్యాయం లేదు కదా. ఆయన మొదట తయారు చేయబడ్డాడు కాబట్టి ఆదాము భక్తుడికి సృష్టిలో అవగాహన ఎక్కువ ఉంది, దేవునితో పరిచయం ఎక్కువ ఉంది. తల్లిదండ్రులతో ఫస్ట్ పుట్టినోడికి ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది, నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది, ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటుంది, అవగాహన ఎక్కువ ఉంటుంది. వాడు ముందు పెద్దోడు అవుతూ ఉంటాడు కాబట్టి వాడికి కొంచెం అన్ని విషయాలు తెలుసు. కాబట్టి చిన్నోడు 3 సంవత్సరాల తర్వాత పుట్టాడు కాబట్టి వాడికి అన్నీ తెలియదు, కొంచెం చిన్నతనం ఉంటుంది అన్నమాట. కాబట్టి హవ్వని దేవుడు ఆదాము పుట్టినరోజే చేశాడా, చాలా రోజుల తర్వాత చేశాడా? ఏనా చెప్పట్లేదు మీరు? గట్టిగా చెప్పండి. ఎన్ని రోజుల తర్వాత? మనకు తెలియదు. రోజులో, వారాలో, నెలలో, సంవత్సరాల్లో మనకు తెలియదు. కానీ సృష్టి నియమంలో, సృష్టి క్రమంలో స్త్రీని దేవుడు ఎన్నో రోజుల తర్వాత, ఎన్నో నెలల తర్వాత ఆదాము వెనక తయారు చేయబడింది. కాబట్టి దేవుడు ఏమన్నాడంటే, హవ్వ వెనక ఉండాలా? ఏదైనా సృష్టిలో బాధ్యతలు, బరువులు అంటే ఇప్పుడు నేను చెప్పా కదా, స్టవ్ ఆఫ్ చేయమని చెప్పినట్టు, ఇంటికి తాళం వేయమని చెప్పినట్టు. అంతేగాని ఇద్దరిలో ఎవరు తక్కువ కాదు, ఎక్కువ కాదు. ఇంకొక రకం చెప్పాలంటే, ఈ చిన్నోడు స్టవ్ ఆపమని చెప్తే, పెద్దోడికి చెప్తే ఈడే వెళ్ళి ముందు ఆఫ్ చేసి గ్యాస్ పేలిందనుకోండి, నష్టం జరిగినట్టుగా హవ్వ ఆదాము కంటే ముందెళ్ళింది. ఎవరికంటే ముందెళ్ళిందన్నా? ఆదాముతో మాట్లాడాలా? ఎవరు మాట్లాడాలా? హవ్వ. సాతానుడు. నేను రీసెంట్గా
ఈ గ్రంథం చదువుతున్నప్పుడు ఒక దైవ సేవకుడి కామెంటరీ చదివాను. సాధారణంగా మనమేమనుకుంటామంటే హవ్వ ఒక్కతే ఉన్నప్పుడు సాతానుడు వచ్చి శోధించాడేమో అని నేను ఇప్పుడు దాకా అనుకున్నాను. అది మనకు క్లియర్గా లేదులేండి, ఒక్కతే ఉన్నప్పుడు వచ్చిందో లేకపోతే సాతానుడు ఒక్కతే ఉన్నప్పుడు వచ్చి శోధించాడో లేకపోతే ఇద్దరు ఉన్నప్పుడు, అది మనకు క్లియర్గా లేదు. కానీ ఆ దైవభక్తుడు ఏమని రాశాడంటే అదేమి క్లియర్గా, అదేమి అథెంటికేటివ్గా లేదు. ఏంటిదంటే హవ్వ ఒక్కతే ఉన్నప్పుడు సాతానుడు వచ్చి శోధించాడు అన్నట్టుగా లేదు. ఆదాము నోరు మూసుకున్నాడంట. ఆడమ్ షట్ హిస్ మౌత్ వైల్ ద విమెన్ వాజ్ స్పీకింగ్ టు అ టెంప్టర్ అన్నాడు. అంటే హవ్వతో సాతానుడు హవ్వ మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ, ఆదాము ఏం చేయాలా? మధ్యలోకి వెళ్ళాలా, ఇంటర్వ్యూన్ అవ్వాలా, వాళ్ళిద్దరి కాన్వర్జేషన్ని బ్రేక్ చేసి ఏం మాట్లాడుతున్నావు అనాలా. కానీ ఈయనేం చేశాడంటే మౌనంగా ఉన్నాడట. నాయకత్వాన్ని, బాధ్యతని ముందు నీకు కదా చెప్పింది. అందుకనే దేవుడు, మీరు గమనించారా, రాగానే ఆదామా ఏమైంది అని ఎవరిని అడిగాడన్నా? ఆదాముని అడిగాడు. అంటే నువ్వు పెద్దడివి కదా, నీది కదా బాధ్యత, నువ్వు కదా జాగ్రత్తగా చూడాల్సింది, నువ్వు చెప్పిన, నీకు అప్పగించిన దాన్ని నువ్వెందుకు చేయలేదు అన్నట్టుగా దేవుడు ఆదాముని అడుగుతున్నాడు. అంతేగాని హవ్వ తక్కువ, ఆదాం ఎక్కువ కాదు. బాధ్యతలలో వ్యత్యాసాలు ఉన్నాయి, అంతేగాని వాళ్ళ సమానత్వంలో ఏ విధమైనటువంటి, ఇంకొక రకంగా చెప్పాలంటే ఎక్కువ క్రెడిట్స్, ఎక్కువ సౌందర్యం, ఎక్కువ ఘనత ఎవరికి ఇవ్వబడిందో తెలుసా? స్త్రీలకే ఇవ్వబడింది. మీరు వాక్యంలో గమనించండి, వాళ్ళ శరీరం కానీ, వాళ్ళ మనసు కానీ, వాళ్ళ బాధ్యత కానీ, వాళ్ళ విధానాలు కానీ, వాళ్ళ పరిచర్య కానీ, వాళ్ళ సేవ కానీ ఎక్కువ ఘనత స్త్రీలకే ఇవ్వబడింది. రఫ్ వర్క్స్ అంటే హంటింగ్ చేయటం, పరిగెత్తటం, కష్టపడటం, చెమట కార్చటం, ఇవన్నీ ఎవరికి ఇవ్వబడ్డాయి? ఆదాముకి ఇవ్వబడ్డాయి. కానీ నిజమైనటువంటి క్వాలిటీ వర్క్ అంటారు చూసారన్నా, ఆ క్వాలిటీ వర్క్ అంతా ఎవరికి ఇవ్వబడింది? హవ్వకే ఇవ్వబడింది. కాబట్టి దీని అర్థం ఏమిటంటే, భక్తుడైన యోహాను ఒక పత్రికనేమో సిస్టర్కి రాశాడు, ఇంకొక పత్రికనేమో బ్రదర్కి రాశాడు. అంటే సంఘంలోనైనా ఇంట్లోనైనా ఇద్దరూ ప్రాముఖ్యులే కదండి. తండ్రి ప్రాముఖ్యమే, తల్లి ప్రాముఖ్యమే. విశ్వాస గృహాల్లో పిల్లలు ఆశీర్వదించబడాలంటే, పిల్లలు సత్యములో ఎదగాలంటే, పిల్లలు సంతోషంగా దేవునిలో వర్ధిల్లాలంటే ఎవరు ప్రాముఖ్యమమ్మా? ఎవరు ప్రాముఖ్యం బాబు? మళ్ళీ అన్న స్త్రీలు అంటున్నాడు. ఇద్దరు ప్రాముఖ్యమే. ఫాదర్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్, మదర్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఇద్దరూ ప్రముఖులే. అందుకనే ఇద్దరికి రాశాడు. అమ్మ నీ పిల్లల్ని సూపర్గా పెంచావు అని అమ్మగారికి రాశాడు. అయ్యా నువ్వు కూడా నీ ఇంటిని చక్కగా చూసుకుంటున్నావు అని అయ్యగారికి రాశాడు, బ్రదర్కి రాశాడు. కాబట్టి ఇద్దరూ ప్రాముఖ్యమైన వ్యక్తులే. మాత్రమే కాకుండా ఇద్దరికీ కొంత ప్రమాదం ఉంది అని రాశాడు. ఏం ప్రమాదం అంటే, అమ్మగారికేమో లేకపోతే సిస్టర్ గారి ఇంట్లోనేమో ఏముందంటన్నా, ఏమని చెప్పండి నాన్న, క్రీస్తు విరోధులు వస్తున్నారు. ఈ సిస్టర్ ఏం చేస్తున్నారంట? చేర్చుకుంటున్నారు. దట్స్ గుడ్. ఇదిగోండి చూడండి, సహోదరుల హృదయం ఎలా ఉంటుందంటే ప్రేమగా ఉంటుందన్నమాట కదన్నా. అందుకని ఈ సిస్టర్ ఏం చేస్తున్నారంటే ఇంటి డోర్స్ ఓపెన్గా పెడుతున్నారు. బ్రదర్స్ హృదయం కొంచెం కఠినంగా ఉంటుంది. అందుకని ఈ బ్రదర్ ఏం చేశాడన్నా, దెయోత్రేఫే అనేవాడు ఏం చేస్తున్నాడంట, దట్స్ గుడ్, మీరు గమనించాలని నేను ఆశిస్తూ ఉన్నాను. చూడండి, దెయోత్రేఫీ 9వ వచనం, 3వ పత్రిక 9వ వచనం చూడండి, 3వ పత్రిక 9వ వచనం. యోహాను ఈయన డోర్స్ ఏం చేశాడంటనా, ఆమెమో మంచోళ్ళు లేదు, చెడ్డోళ్ళు లేదు, ఎవరైనా దేవుని పేరట వచ్చేస్తే
ఆమెమో డోర్స్ ఓపెన్ చేసి పెట్టిందంట. ఈయనేం చేస్తున్నాడంటన్నా, అసలైన వాళ్ళని, మంచోళ్ళని, రావాల్సిన వాళ్ళని సాక్షాత్తు ఎవరిని రానివ్వట్లేదంటన్నా. అమ్మా, రాస్తున్నటువంటి భక్తుడైన యోహాన్నే రానివ్వట్లేదంట. అబ్బా, ఇప్పుడు మీరు గమనించండి, అది ఆ ఇల్లు ఎలా ఉంటుందో. ఒక రైట్ పర్సన్, దైవ సేవకుడు, యేసు ప్రభు వారి రొమ్ము మీద సాక్షాత్తు తలబెట్టిన, ప్రభువు వెంట నడిచిన శిష్యుణ్ణి ఈయనేం చేస్తున్నాడంట, దేవత్రేఫి అనేవాడు క్లోజ్, డోర్స్ క్లోజ్, నువ్వు రావద్దంటున్నాడు. ఈమెం చేస్తుందంట, ఈ సిస్టర్ గారు, వంచకులు, మోసగాళ్ళు ఎవరు వచ్చినా కానీ పాపం ఆమెకు తెలియట్లేదంట. అందుకని ఆమె ఏం చేస్తుంది, అందరినీ ఇంట్లోకి చేర్చుకుంటుందంట. అందుకని ఆమెకు రాశాడు యు క్లోజ్ ద డోర్స్ అని రాశాడు. ఆయనకేం రాశాడు, యు ఓపెన్ ద డోర్స్. యు క్లోజ్ ద డోర్స్ ఫర్ ద రాంగ్ పీపుల్. మంచి వాళ్ళు కాని వారికి, దుష్టులైన వారికి, దుర్బోధకులకి నీ డోర్స్ ఏం చేయాలా, క్లోజ్ చేయాలా. మంచి వాళ్ళకి, దేవుని పిల్లలకు, వాక్యాన్ని చక్కగా చెప్పేటటువంటి సత్యవంతులకు నీ డోర్స్ ఏం చేయాలా, ఓపెన్ చేయాలా కదన్నా. అంటే దీని అర్థం ఏంటంటే, టూ మచ్ ఆఫ్ లవ్ ఇన్ ద సిస్టర్స్, టూ మచ్ ఆఫ్ ఏంటన్నా హేట్రెడ్నెస్, ఆర్ ఎట్లా చెప్పుకోవచ్చు, టూ మచ్ ఆఫ్ రూల్స్ కదా. వీళ్ళు అంటున్నారు ఆ సహోదరులు అది ఉందా, ఇది ఉందా, అలా ఉందా, ఇలా ఉందా, టూ మచ్ ఆఫ్ రూల్స్, నియమాలు. ఈ రెండు ప్రమాదాలే కదండి. ఇక్కడేమో టూ మచ్ ఆఫ్ లవ్, ఎక్కువ ప్రేమ, ఇక్కడేమో ఎక్కువ సత్యం, వాక్యం, బోధ, ఇది ఉంటేనే రావాలా లేకపోతే లేదు అనే క్లోజ్ చేసేది తప్పే, ఓపెన్ చేసేది కూడా తప్పే. ఈ సిస్టర్ గారేమో సాఫ్ట్ హార్ట్ ఉందంటనా, ఏముందమ్మా, చాలా సున్నితమైన మనసుతో అందరినీ స్వీకరిస్తుందంట. ఈ బ్రదర్ ఏమో హార్డ్ హార్టెడ్, మైండ్ ఎట్లా ఉందంటన్నా, హార్డ్ హెడ్, హెడ్ బలంగా అంటే గట్టిగా ఉందన్నమాట, ఆయన అంగీకరించట్లేదు. ఇలాగా ఉన్నాయి. దీని అర్థం ఏమిటంటే, ఒక విశ్వాసి జీవితంలో మీరు గమనిస్తే ప్రేమ ప్రాముఖ్యమే, బోధ ప్రాముఖ్యమే కదన్నా. ఈ రెండు పత్రికల యొక్క సారాంశం ఏమిటంటే, మీలో ప్రేమ ఉండాలి, కానీ ఆ ప్రేమతో ఏమి సమకూడాలి, ఏమి జతకూడి ఉండాలంటే దేవుని యొక్క వాక్యం కూడా సమానంగా ఉండాలా. ఒకవేళ దేవుని వాక్యంతో కూడిన ప్రేమ మన జీవితంలో లేకపోతే అది ప్రమాదం అంటున్నాడు కదా. టూ మచ్ ఆఫ్ ఇన్సిస్టెన్స్ ఆన్ ట్రూత్, టూ మచ్ ఆఫ్ ఇన్సిస్టెన్స్ ఆన్ లవ్. నేను ప్రేమ ఒక్కటే చేస్తానన్నా విశ్వాసికి తగదు, నేను వాక్యం ఒక్కటే అనుసరిస్తానన్నా విశ్వాసికి తగదు. ప్రేమ ఉండాలా, వాక్యం ఉండాలా. దీని అర్థం ఏంటంటే, వాక్య ఆధారితమైన ప్రేమ ఉండాలా. సోదరుల్లో ప్రేమ ఉండాలా, సోదరుల్లో వాక్యం ఉండాలి, లేకపోతే సత్యం అంటున్నాడు. యోహాను భక్తుని యొక్క రైటింగ్స్ ఎట్లా ఉంటాయంటే మీరు గమనించండి, కాంట్రాస్ట్లు రాస్తాడనమాట. కాంట్రాస్ట్లు అంటే అన్న భేదాలు. ఒకటి తెల్లగా కనిపించింది అనుకోండి, ఇంకొకటి ఎట్లా ఉంటుందన్న, ఇట్లాగా తెలుపు ఒక పక్క, నలుపు ఒక పక్క కనిపిస్తే వీటిని ఏమంటారు, కాంట్రాస్ట్ అంటారు అనమాట. ఇటు రెడ్, ఇటు గ్రీన్, దీన్ని ఏమంటారమ్మా, కాంట్రాస్ట్లు అంటారు. అంటే అలా థిక్గా కనిపించడం అనమాట. భక్తుడైన యోహాను గారి పత్రికలన్నిటిలో, మొదటి పత్రిక, రెండవ పత్రిక, మూడవ పత్రిక, సువార్తలలో కూడా యోహాను భక్తుని యొక్క రాతలలో కాంట్రాస్ట్లు కనిపిస్తాయి. మీరు కానీ గమనిస్తే ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, లేకపోతే ఎప్పుడైనా మీకు చదివి ఉంటే నేను చెప్పేవి మీకు జ్ఞాపకానికి వస్తాయన్నమాట. యోహాను భక్తుడు ఏమని రాశాడంటే, జీవము మరణము కదమ్మా. ఇంగ్లీష్లో చాలా తేలిగ్గా ఉంటుంది, లైఫ్ అండ్ డెత్. దేవుని నమ్ముకుంటే జీవం, దేవుడు లేకపోతే మరణం, లైఫ్ అండ్ డెత్ కదా. అంతేకాదు ఇంకోటి ఏమంటాడంటే, మీరు ప్రభువులో ఉంటే వెలుగు, ప్రభువులో లేకపోతే, చూడండి కాంట్రాస్ట్, ఇటేమో జీవం, ఇటేమో మరణం.
ఇటేమో వెలుగు, ఇటేమో చీకటి. ప్రభువులో ఉంటే వెలుగు, ప్రభువులో లేకపోతే చీకటి. ప్రేమ, ద్వేషం కదా, లవ్ అండ్ హేట్రెడ్నెస్. ఒకవేళ ప్రభు పిల్లలం అని చెప్పుకుంటూ మీరు ప్రేమ లేని వాళ్ళైతే మీరు నరహంతకుడు అన్నాడు భక్తుడైన యోహాను కదా. అంటే ఒకవైపు ఏమో ప్రేమ, ఒకవైపు ఏమో, ఇంకొక వైపు అన్నాడు నీతిమంతుడు, దుర్నీతిమంతుడు, అనీతిమంతుడు కదా. ఈ రెండు పక్క పక్కన. ప్రభు బిడ్డలైతే నీతిమంతులే, ప్రభు బిడ్డలు కాకపోతే దుర్నీతిమంతులే, అనీతిమంతులే కదా. చిల్డ్రన్ ఆఫ్ గాడ్, చిల్డ్రన్ ఆఫ్ సాటన్. దేవుని పిల్లలు, అపవాది పిల్లలు కదా. ఆ తర్వాత యేసు ప్రభు వారు క్రీస్తుకు విరోధి, క్రీస్తు విరోధి. వీళ్ళిద్దరు కూడా కాంట్రాస్ట్లే. అల్టిమేట్గా ఒక్క మాటలో భక్తుడైన యోహాన్ ఏం చెప్తున్నాడంటే, ఒకవైపు ఏమో పరలోకం, ఇంకొక వైపు ఏమో నరకం. ఒకవైపు నిత్య జీవం, ఒకవైపు నిత్య నాశనం. అంటే మీరు గమనించండి, విశ్వాసుల జీవితంలో రెండే రెండు దారులు, రెండే రెండు మార్గాలు, రెండే రెండు గమ్యాలు. ఉంటే పరలోకం వైపు, లేకపోతే అమ్మ చెప్పండి నరకం వైపు. ఉంటే నిత్య జీవం, లేకపోతే నిత్య నరకం. ఉంటే వెలుగు, లేకపోతే చీకటి. ఉంటే జీవం, లేకపోతే మరణం. అంతేగాని ఈ రెంటికి మధ్యలో ఇంకో దారి లేదు, ఇంకో దారి లేదు. అన్న నేను కొంచెం సేపు జీవం వైపు ఉంటా, కొంచెం సేపు మరణం వైపు ఉంటా, కొంచెం సేపు ఏమో నేను చీకటిలో ఉంటా, కొంచెం సేపు నేను వెలుగులో ఉంటా అనే కాంప్రమైజింగ్ లైఫ్ విశ్వాస జీవితంలో లేదు అనే సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మాత్రమే కాదు, భక్తుడైన యోహాన్ గారి రాతలు ఎలా ఉంటాయంటే వీటి చుట్టే తిరుగుతాయి. జీవం, వెలుగు, ఆ తర్వాత నీతి, దుర్నీతి, ఆ తర్వాత పరలోకం, నిత్య జీవం, యేసు ప్రభు వారు, బోధ, సత్యం, ఈ మాటల్లోనే తిరుగుతూ ఉంటాయి. మొదటి పత్రిక అయినా, రెండవ పత్రిక అయినా, మూడో పత్రిక అయినా మీరు చదివితే ఇదంతా ఒకటేలాగా సిమిలర్గా ఉందే అన్నట్టుగా అనిపిస్తుంది. భక్తుడైన పౌలు గారి పత్రికలు ఎలా ఉంటాయంటే ఒక అడుగు వెంట ఒక అడుగు, ఒక అడుగు వెంట ఒక అడుగు, మెట్లు పైకి ఎక్కినట్టుగా ఉంటుంది అనమాట. అంటే కాన్సెప్ట్ని స్టెప్ బై స్టెప్ డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నట్టుగా ఉంటాయి. ఎవరి పత్రికలు? పౌలు గారి పత్రికలు. యోహాను భక్తుడి పత్రికలు ఎట్లా ఉంటాయంటే చెప్పిందే చెప్పినట్టుగా, చెప్పిందే చెప్పినట్టుగా, జీవం సత్యం, జీవం సత్యం, ప్రేమ, వెలుగు, దుష్టుడు, మరి దుర్బోధ, సుబోధ, వీటి గురించే మళ్ళీ మళ్ళీ చెప్పినట్టుగా అనిపిస్తాయి. ఒక దైవభక్తుడు ఇట్లా రాశాడు. ఏమని రాశాడంటే, యోహాను భక్తుని యొక్క రాతలు ఎలాంటివంటే ఈగిల్లాగా పైకి ఎగురుతాయి అన్నాడు. ఈగిల్ అంటే గ్రద్ద. ఈగిల్ ఏం చేస్తుందంట, ఫస్ట్ ఒక సర్కిల్ వేసిద్దంటనా, ఆ సర్కిల్ వేసి తర్వాత ఏం చేసిద్దంట, ఇంకొంచెం హైట్ వెళ్ళి ఆ సర్కిల్ని పెద్దది చేసిద్దంట. సర్కిల్ అంటే అమ్మా అర్థమవుతుంది కదా నేను చెప్పేది, ఆ రౌండ్ అనమాట. ఆ రౌండ్ ఏం చేసిద్ది బాబు, పెద్దది చేసిద్దంట. ఇంకొంచెం హైట్ వెళ్ళిన తర్వాత ఆ సర్కిల్ని ఇంకా పెద్దది చేసిద్దంట. అట్లా పైకి ఎదుగుతూ ఉండే కొద్దీ చెప్పిన మాటలనే చెప్తూ, చెప్పిన సత్యాలనే చెప్తూ, అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తూ దేవుని వైపుకు తీసుకొని వెళ్ళేటటువంటి తలంపులు భక్తుడైన యోహాను గారి రాతలు అని ఒక దైవ సేవకుడు చెప్పటాన్ని మనం గమనించవచ్చు. మంచిది. అట్లాగైతే కొందరు వ్యక్తులు పనులను బట్టి గుర్తించబడతారు కదా. భక్తుడైన యోహాను మాత్రం ఆయన ప్రేమను బట్టి, ఆయనకు దేవుడిచ్చినటువంటి ప్రత్యక్షతలను బట్టి, ఆయన సేవా జీవితంలో చేసిన ప్రభావాన్ని బట్టి ఆయనకు ఒక గొప్ప గుర్తింపు ఈ గ్రంథంలో లేకపోతే ఈ రాతలలో ఉన్నట్టుగా మనం చూడగలం. చాలామందికి అనేక విధాలుగా గుర్తింపు ఉంటుంది కదా. మనం చేసే పనులు మనకి గుర్తింపునిస్తాయి అమ్మా, అవునా? ఏదైనా మనం పని చేస్తే అది మనకి ఒక గుర్తింపునిచ్చిద్ది. లేకపోతే ఏదైనా మనకుండే ప్రజ్ఞ అది కూడా మనకు గుర్తింపు తెచ్చిద్ది. మాత్రమే కాదు, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, బెత్సైదా వాడైనటువంటి ఫిలిప్పు, ఆ తర్వాత కానా వాడైనటువంటి నతానియేలు,
అలాగా ఒక ప్రాంతాన్ని బట్టి కూడా మనకి గుర్తింపు ఉంటుంది కదా. మాత్రమే కాదు, మన పూర్వీకులను బట్టి కూడా మనకి గుర్తింపు ఉంటుంది. పూర్వీకులు అంటే ఎవరోళ్ళు? మీరు, మేము పలానా వంశం వాళ్ళమండి, మేము పలానా కుటుంబీకులమండి, మేము పలానా ప్రాంతపు వాళ్ళమండి. కానీ భక్తుడైన యోహాను గారి గుర్తింపు మాత్రం యేసు ప్రభు వారి రొమ్ము మీద తలబెట్టి ఆనుకున్నవాడు. అంటే యోహాను భక్తుని యొక్క గుర్తింపు ప్రేమ మీద ఆధారపడింది. మాత్రమే కాదు, యోహాను దైవభక్తుని యొక్క గుర్తింపు దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షతల మీద ఆధారపడింది. మీ గుర్తింపు, నా గుర్తింపు, మనము ఎలాగ గుర్తించబడుతున్నాం కదా. అమ్మ, మీకు ఒక గుర్తింపు కార్డు ఇచ్చారనుకోండి, ఆధార్ కార్డు, సంఘంలో, ఇంట్లో ఏమని గుర్తింపిస్తారు? యోహానికి ఏమని గుర్తింపు కార్డు ఇస్తారంటే, ఈయన ప్రేమ గలవాడు, ఈయన ప్రేమించబడ్డాడు. మీకేమన్నా గుర్తింపు కార్డు ఇవ్వగలరా అలాగా? ఒకవేళ మీకు ఇస్తే కోపం ఎక్కువ అని చెప్తారా? లేకపోతే ఏమని చెప్తారన్నా? లేజినెస్ అంటే సోమరివాడు. ఇంకా ఏమని ఇవ్వచ్చు? ఒక ఇంట్లో ఒక ఆయనకి పేరంట ఏమిటంటే షేకీ హ్యాండ్స్. ఏంటిది షేకీ హ్యాండ్స్ అంటే? వణుకుడు ఆయన గ్లాస్ పట్టుకుంటే పడిపోయిద్దంట. అందుకని వాళ్ళ ఇంట్లో ఆయనకి ఎక్స్క్యూజ్ అంట. ఎందుకని? ఆయన గ్లాస్ పడిపోయినా కానీ ఆయన గుర్తింపు అది కదా. మరి ఒకవేళ దేవుని సంఘంలో, మీ ఇంట్లో మనకేం గుర్తింపు? ప్రేమ గలవాడు. ఈయన వ్యక్తి, ఈ సోదరి, ఈ సహోదరుడు, ఈ యవనస్తుడు భలే ప్రేమ గలవాడన్నా, భలే ప్రార్థనాపరుడన్నా, భలే వాక్యం చెప్తాడన్నా, లేకపోతే వాక్యాన్ని ధ్యానం చేస్తాడన్నా. ఇట్ ఈస్ గుడ్ టు హ్యావ్ అన్ ఐడెంటిటీ ఆఫ్ లవ్ అండ్ గాడ్స్ రెవల్యూషన్. దేవుని యొక్క ప్రత్యక్షతలు పొందాడు యోహాన్. ఎవరు అంటే దేవుని యొక్క ప్రత్యక్షతలు పొందినవాడు అని ఆయనకు ఒక పేరు ఉన్నట్టుగా మనం చూస్తాం. అయితే ఇంతకీ ఈ పత్రిక ఎందుకు రాశాడంటే, వంచకులు వస్తారు, మోసగాళ్ళు వస్తారు, మీ కుటుంబాన్ని పాడు చేయటానికి, మీ సహవాసాన్ని డిస్టర్బ్ చేయటానికి బయట నుండి వ్యక్తులు వస్తారు, మీ కుటుంబాన్ని పాడు చేస్తారు అనే మాటని భక్తుడైన యోహాను హెచ్చరించటాన్ని మనం చూడండి ఒకసారి. యోహాన్ భక్తుని యొక్క మొదటి పత్రిక, యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయం చూస్తున్నారా? 19వ వచనం చదవండి అన్న. వారు మనలో నుండి బయలు వెళ్ళిరి, కానీ మనతో కూడా నిలిచి ఉందరు. బయలు వెళ్ళిరి. 26 కూడా చదవండి అన్న. మిమ్మును మోసపరచు వారిని బట్టి. అమ్మ గమనించండి, మిమ్మల్ని మోసపరిచే వాళ్ళు ఉంటారు అనే మాటని భక్తుడైనటువంటి యోహాన్ గారు ఇన్సిస్ట్ చేస్తున్నారు. మీ ఇంటికి మోసగాళ్ళు వస్తారు, మీ సంఘానికి మోసగాళ్ళు వస్తారు, మీ ఇంటిలోనికి మోసగాళ్ళు వచ్చి మిమ్మల్ని ఏం చేస్తారు? వంచిస్తారు, మోసం చేస్తారు, జాగ్రత్త పడండి అనే మాటని ఈయన యోహాను భక్తుడు చెప్పడాన్ని మనం చూస్తాం. ఇలాంటి మాటలే మరికొందరు చెప్పడాన్ని మనం చూద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథం చూడండి అన్న, 20వ అధ్యాయం. అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 29వ వచనాన్ని మనం చూద్దామా? 20-29 అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 29వ వచనం. అపోస్తుల కార్యాలు 20-29. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు తెలియను, కనికరింపరు. చాలు బాబు, చాలు, థ్యాంక్ యూ. శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోయి వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరతారు. యోహాను భక్తుడు ఏమన్నాడు? ఆ పత్రికలో ఏమన్నాడమ్మా? మీరు గట్టిగా గమనించలా. విరోధులు వస్తారు, మీలో నుంచే వస్తారు. ఎక్కడి నుంచి వస్తారు? వచ్చి మీ ఇంటికి వచ్చి, మీ లోపలికి వచ్చి, మీ సభల్లోకి వచ్చి, మీతో కూర్చొని మిమ్మల్ని మోసం చేస్తారు, మిమ్మల్ని వంచిస్తారు. అందుకనే భక్తుడు అంటున్నాడు,
మీరు జాగ్రత్త పడండి. ఇప్పుడు పౌలు భక్తుడు ఏమంటున్నాడు? నేను వెళ్ళిపోతున్నాను. ఎవరికి చెప్పాడో తెలుసా అన్న మాటలు? ఎఫెసీ పట్టణంలో ఉన్న విశ్వాసులకి చెప్పాడు. ఎఫెసీ పట్టణం నుంచి ఆయన వెళ్ళిపోతూ మిలేతు అనే ద్వీపం దగ్గర ఎఫెసీ పట్టణపు సంఘ పెద్దల్ని పిలిచాడు. ఎన్ని సంవత్సరాలు ఎఫెసీ పట్టణంలో భక్తుడైన పౌలు పనిచేశాడో చెప్తారా? 3 సంవత్సరాలు కష్టపడ్డాడు. 3 సంవత్సరాలు కష్టపడి అనేక మంది మాంత్రికులు, అనేక మంది ఆ పట్టణంలో పేరు పొందినటువంటి దుష్ట సమూహంలోని వాళ్ళు వాళ్ళ మంత్ర విద్య, ఆ పుస్తకాలన్నిటినీ తగలబెట్టి ప్రభు వైపు తిరిగారు. ఎలా ఉంటుంది అలాగా ప్రభు పరిచర్యలో ఒక సంఘం ఏర్పడితే కదమ్మా, ఒక సేవకుడికి ఎంత ఆనందంగా ఉంటుంది. మన సంఘంలో చాలా భయంకరమైన తాగుబోతులు మారి ప్రభువులోకి వస్తే ఆ సంఘంలో సాక్ష్యం ఎంత బాగుంటుంది కదా, మనకి ఎంత ఘనత ఉంటుందో. అన్న చెడ్డ జీవితాల్లో నుంచి ప్రభు వారిని మార్చాడు అని మనం చాలా అతిశయపడతాం. అలాంటి సంఘంలో ఈయన తిరిగి భక్తుడైన పౌలు గారు వెళ్ళిపోతున్నాడు. మిలేతు ద్వీపాన్ని విడిచిపెట్టి వెళ్తున్నాడు. ఆ దారి గుండా పోతూ అన్నాడు, ఇక మళ్ళీ భౌతికంగా నా ముఖం మీరు చూడరు అన్నాడు అని చెప్తున్నాడు. నేను వెళ్ళిపోయిన తర్వాత మీ మధ్యలోకి కొందరు వస్తారు, మోసం చేస్తారు, వక్రమైన మాటలు చెప్తారు, దుర్బోధ చేస్తారు, మిమ్మల్ని దేవుని నుంచి దూరంగా తీసుకొని పోతారు. జాగ్రత్త పడండి. ఈ ఉదయకాల సమయంలో ఇది సంఘానికి వర్తిస్తుంది, ఇంటికి కూడా వర్తిస్తుంది. ఏంటిదంట ఇంటికి వర్తించేది? అమ్మ, మీ పిల్లలు బాగున్నారు, మీ ఇల్లు బాగుంది, మీ కుటుంబంలో అంతా సంతోషంగా ఉంది. ఎవడో ఒకడు మోసగాడు వచ్చి, ఎవడో ఒకడు వేరేవాడు థర్డ్ పర్సన్ వచ్చి మీ ఇంట్లో సంబంధాలని పాడు చేస్తే, మీ ఇంట్లో వ్యవహారాల్ని పాడు చేస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? చాలా ప్రమాదం కదా. అలా ప్రమాదంలో పడొద్దు అని యోహాను భక్తుడు ఈ పత్రిక రాస్తున్నాడు. అలాంటి సమస్యలో మీరు పడొద్దు అని భక్తుడైన పౌలు గారు సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. పేతురు భక్తుడు కూడా ఇలాంటి మాటనే చెప్పడాన్ని మనం చూద్దామన్నా. మొదటి పత్రిక, పేతురు భక్తుడి యొక్క మొదటి పత్రిక 2వ అధ్యాయాన్ని మనం చూద్దాం. చూడండి. క్షమించండి, 2వ పత్రిక, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చూద్దాం. అబద్ధ ప్రవక్తలు అట్లానే మీలోను ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకొనుచు నాశనకరమగు భిన్న అభిప్రాయములను రహస్యముగా బోధిస్తారు, పోకిరి చేష్టలు అవలంబిస్తారు, సత్య మార్గాన్ని దూషిస్తారు, లోభులుగా ఉంటారు, కల్పన కథలు చెప్తారు, లాభాన్ని సంపాదించుకుంటారు, దేవుని తీర్పుకి. అవన్నీ అక్కడ రాయబడిన మాటలే, నేను చెప్పినవి కాదు. మీరు కానీ కిందకి చదువుకుంటా పోతే అవి మీకు కనిపిస్తాయి. చూడండి, ఈ మాటలు ఎవరు చెప్పారమ్మా? ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? పేతురు గారు చెప్తున్నాడు. భక్తుడైన యోహాన్ చెప్పాడు, మోసగాళ్ళు ఉన్నారు జాగ్రత్త. పౌలు గారు చెప్పాడు, క్రూరమైన తోడేళ్ల వంటి వారు వచ్చి మిమ్మల్ని పాడు చేస్తారు, మిమ్మల్ని ఇబ్బంది పెడతారు, జాగ్రత్త అన్నాడు. పేతురు భక్తుడు ఏమంటున్నాడు? వీళ్ళు రహస్యంగా వస్తారు, మీలోనే ఉంటారు, మీ మధ్యనే ఉంటారు, మీతోనే ఉంటారు, మీ ప్రేమ విందులలో దొంగ మెట్టల్లాగా ఉంటారు అని యోధా భక్తుడు కూడా రాశాడు. అంటే ఎంతమంది రాశారు? ఎంతమంది చెప్పారు? యోహాను భక్తుడు చెప్పాడు, పౌలు భక్తుడు చెప్పాడు, పేతురు భక్తుడు చెప్పాడు. సాక్షాత్తు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో సాక్షాత్తు ఎవరు చెప్పారు ఆ మాటలు? వెరీ గుడ్. ప్రభు అయిన రక్షకుడైన యేసయ్యే చెప్పాడు. ఏమని చెప్పాడంటే, రాత్రి వేళ ఒకడు వచ్చి ఏం చేశాడంటన్నా, గురుగుల్ని చల్లాడు. వ్యవసాయకుడేమో గోధుమల్ని చల్లాడు, రాత్రి వేళ వచ్చి ఇంకొకడు ఏం చల్లాడంట? గురుగుల్ని చల్లాడు. ఇది ఎవరి పనయ్యా అంటే ప్రభు చెప్తున్నాడు, వెయిట్ చేయండి, ఇది అపవాది యొక్క పని. రాత్రి వేళ వస్తాడు,
పులిసిన పిండిలాగా ఉంటుంది. అమ్మ వినండి, మీ కుటుంబంలో మీ సంబంధాలు, మన సంఘంలో మన సంబంధాలు మాత్రమే కాదు, దేవుని పిల్లలు కలిసి ప్రభువులో ఎదగకుండా, ఫలించకుండా, ఆశీర్వాదాలు పొందకుండా, ఆత్మీయమైన ఆనందం పొందకుండా మోసపరిచేటటువంటి బోధలు, మోసపరిచేటటువంటి వ్యక్తులు మన మధ్యలో, మనలో ఉంటారు. జాగ్రత్త పడండి అంటున్నాడు కదా. ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఒక తల్లి ఒక బిడ్డలని, లేకపోతే ఆమె కుటుంబాన్ని అద్భుతంగా పెంచుతుందంట. ఆమె ఎలా పెంచిందో ఈయన మెచ్చుకుంటున్నాడు కదా. యోహాను భక్తుని యొక్క 2వ పత్రిక చూడండి. యోహాను భక్తుని యొక్క 2వ పత్రిక 4వ వచనాన్ని మనం చూద్దాం. 4వ వచనాన్ని మనం చూద్దాం. చదవండి అన్న. తండ్రి వలన నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని. అన్న ఇక్కడ ఒక మాట రాశాడు కదా, అమ్మ మీ పిల్లలు భలే ఉన్నారు, సత్యములో నడుచుకుంటున్నారు అని ప్రశంసిస్తూ రాశాడు. ఒకవేళ మన ఇంట్లో మనకి లెటర్ రాస్తే ఏమని రాస్తాడు? దీని అర్థం ఏంటంటే, మన అంశం ఏమిటంటే పేరెంటింగ్ అంటారు కదన్నా. పేరెంటింగ్ అంటే పిల్లల్ని పెంచటం. ఇది చిన్న పనా పెద్ద పనా అన్నా? ఎంత పెద్ద పనో పెంచే వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు మన తల్లిదండ్రులు పెంచారు మనల్ని, ఇప్పుడు మనం ఇద్దరు పిల్లల్ని పెంచడానికి తల్లకిందులు అయిపోతున్నాం కదా. భలే కష్టంగా ఉంటుంది. పేరెంటింగ్ అనేది భలే కష్టమైనటువంటి వ్యవహారం. కానీ ఈయన అంటున్నాడు, నీ పిల్లల్లో కొందరు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారని విని నాకు భలే హ్యాపీగా ఉంది అంటున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఏమో పిల్లల్ని పెంచిందో మీరు చెప్పగలరా? బైబిల్ ఉందా అప్పుడు అన్నా? బైబిల్ లేదు. సంఘాలు ఉన్నాయా? ఎన్ని సంఘాలు ఉన్నాయి? సంఘాలు ఎక్కువ లేవు, బైబిల్ లేదు. మీరు అనుకుంటున్నారు అప్పుడు భలే ప్రశాంతంగా ఉందన్నా అనుకుంటున్నారు. ఆ సమయం భక్తుడైనటువంటి యోహాను గారు రాస్తున్న సమయం ఎప్పుడో తెలుసా అమ్మా? ఎప్పుడో తెలుసా? నీరో అనే చక్రవర్తి, అసలు వరసబెట్టి చక్రవర్తులందరూ కూడా దేవుణ్ణి అనుసరిస్తున్న సత్యాన్ని, క్రైస్తవ్యాన్ని అవలంబిస్తున్నారు అంటే తల్లిని ఒకవైపు ఈడ్చుకుపోతారు, తండ్రిని ఒకవైపు ఈడ్చుకుపోతారు, ఇంటిని దోచుకుంటారు, దొమ్మిగా అటాక్ చేస్తారు, చంపుతారు, చెరసాల్లో వేస్తారు. దేవునిని అంగీకరిస్తే భయంకరమైన శ్రమతో కూడిన దినాలు. అలాంటి సమయంలో ఒక తల్లి తన బిడ్డల్ని దేవుని కొరకు పెంచగలదా? ఒక ఇంటిలో, సంఘంలో దేవుని పిల్లలు సత్యమునకు కట్టుబడి ఉండగలరా? ఇదిగో ఈ పత్రిక వాళ్ళకి రాస్తున్నాడు. అమ్మా మీరు ఎంత చక్కగా ఉంటున్నారంటే, ఇలాంటి కష్టతరమైన సమయాల్లో మీరు ప్రభు కోసం మీ బిడ్డల్ని సూపర్గా పెంచావమ్మా అని ఆమెని ప్రశంసిస్తున్నాడు. ఇప్పుడు మనకి ఈ మాటలు, ఈ సంగతులు వర్తింప చేసుకుంటే, అన్వయించుకుంటే, మన ఇంటికి ఒక ఆయన లెటర్ రాస్తే, అమ్మా మీ పిల్లల్ని భలే పెంచావమ్మా అని మన పేరెంటింగ్ని గురించి రాస్తే ఏమని రాస్తాడమ్మా బాబు? ఏమని రాయొచ్చు, ఏమని రాయగలడు? నేను మరి మీరు ఎక్కువ సమయం అయిపోతుంది అని అనుకుంటున్నారని నాకు అనిపిస్తుంది. ఒక్క మాట చెప్పండి. బైబిల్ గ్రంథంలో మంచి తల్లిదండ్రులుగా పేరు పొందినటువంటి, వీళ్ళు భలే మంచి తల్లిదండ్రులన్నా అని చెప్పగలిగినటువంటి చాలామంది పేర్లు మనం చెప్పగలం. మీ దృష్టిలో కొందరు పేర్లు చెప్పాలని నేను ఆశిస్తున్నాను. వీళ్ళు వెరీ గుడ్ పేరెంట్స్, వీళ్ళు చాలా మంచి తల్లిదండ్రులన్నా, భలే పెంచారు పిల్లల్ని అని చెప్పగలిగిన ఒక కుటుంబం, ఒక తల్లిదండ్రుల పేర్లు మీరు చెప్పండి. ఎవరి పేరైనా పర్వాలేదు, కొత్త నిబంధన పాత నిబంధన ఎక్కడైనా పర్లేదు. అబ్రహాము, సారా, వెరీ గుడ్. మోషే తల్లిదండ్రులు, ఓకే, వాళ్ళ గురించి మనం ఈరోజు ధ్యానం చేస్తాం. సమూయేలు తల్లి కొంత దినాలు పెంచింది, తర్వాత తెచ్చి ఎక్కడ పెట్టిందన్న? గొప్ప విషయం అది కూడా కదా. కొన్ని దినాల్లోనే ఆమె
వాళ్ళని పెంచి, ఆ కొడుకుని పెంచి తెచ్చిపెట్టింది. మిగిలిన తర్వాత 5 మంది బిడ్డలు పుట్టారు, వాళ్ళని కూడా పెంచింది ఆమె హన్నా. గొప్ప విషయం. అమ్మ ఇంకో ఎవరో చెప్పారు ఫస్ట్. వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్. ఎలాంటి వాడంట? నోవహు దైవభక్తుడు. ఎంతమంది పిల్లలమ్మా ఆయనకి? నోవహుకి కొడుకులు వాళ్ళే మెయిన్ వాళ్ళు అసలు కదా, 3 కొడుకులు, షేము, హాము, యాపేతు. వాళ్ళకి ఎంతమంది భార్యలు? 3 భార్యలు. ఎవరిలో ఉన్న గొడవలు ఉన్నాయా? లోపల ఉండుంటాయి, మనకు తెలియదు. కానీ బైబిల్లో మాత్రం బయట ఏమి రాయినప్పుడు మనం ఎందుకు అనుకోవాలా? కదా. వాళ్ళ 3 కూడా సంవత్సరం పాటు కుటుంబాలతో కలిసి ఓడలో కష్టాలు పడుకుంటా, ఆ ఓడంతా ఎవరు క్లీన్ చేయాలమ్మా? అయ్యా ఎవరు క్లీన్ చేయాలా? మరి వాళ్ళే చేసుకోవాలా? కొట్టుకున్నారా? అసలు నోవహు ఎంత భక్తిగా పెంచాడు ఆ పిల్లల్ని, 3 కొడుకుల్ని పెంచడం చాలా కష్టం కదా. కూతుర్లు అంటే మాట వింటారు, కొడుకుల్ని పెంచడం ఎలాంటి వాతావరణంలో పెంచాడు? ఎలాంటి వాతావరణంలో పెంచాడంటే, భూలోకమంతా ఒకవైపు ఉంటే నోవహు తన బిడ్డలు ఒకవైపు ఉన్నారు. అంటే నోవహు ఒక్కడైనా దీనికి కారకుడు? ఎగ్జాక్ట్లీ, మంచి మాట అన్నారు. తల్లి ఎలా పెంచుంటుందో కదా. తండ్రి ఒక మాట చెప్పగానే తల్లి ఇంకో మాట చెప్పి, మీ నాన్న అటానే చెప్తా ఉంటాడులే పోరా అని ఉంటే చిన్నోడు ఏమై ఉండేవాడు? మధ్యలో వాడు ఏమై ఉండేవాడు? పెద్దోడు ఏమై ఉండేవాడు? తండ్రి మీద నుంచి గౌరవం తొలగిపోయి ఉండేదేమో కదా. భార్య తల్లి తండ్రి వైపుకు బిడ్డల్ని చూపిస్తూ ఉంది. అరే మీ నాన్న విశ్వాసం చూసావా? ఆయన భక్తి చూసావా? ఆయన ప్రార్థన చూసావా? ఆయన ఉండటం చూసావా? నాన్న చెప్పినట్టు చేయి నాన్న. లేకపోతే తండ్రి తల్లి వైపు చూపించి, నాన్న అమ్మ చెప్తున్న మాట వింటున్నావా? పేరెంటింగ్ విషయం ఏంటంటే, బిడ్డలకి జన్మనివ్వటం ఒక 9 నెలలు లేకపోతే 1 సంవత్సరంతో కష్టమే. అది కూడా చాలా కష్టమే, అసాధారణమైన శ్రమ అందులో ఉంది. కానీ అందులో 1 సంవత్సరమే శ్రమ కదా. ఎవరైనా స్త్రీలు ప్రెగ్నెన్సీ పీరియడ్ వచ్చిన తర్వాత బిడ్డని మోయటం 9 నెలలు మాసాలు నిండాలా, కష్టపడాలా, జన్మనిస్తారు, చాలా వేదనతో జన్మనిస్తారు. అక్కడతో ఆ పెయిన్ అయిపోయింది. కానీ అసలు పెయిన్, అసలు కష్టం ఎప్పుడు స్టార్ట్ అయిద్దన్నా? దాని తర్వాత నుంచి స్టార్ట్ అయింది కదా. ప్రతిరోజు వాడికి సేవ చేయాలా, బిడ్డ పెరగాల. ఒక్కొక్క దశలో ఒక్కొక్క సమస్య కదన్నా. చిన్నప్పుడు అనారోగ్యాలు, కొంచెం పెద్ద అయిన తర్వాత వాడు పరిగెట్టి దెబ్బలు తగిలించుకుంటాడు, గొడవలు తెస్తాడు, ఆటలకు పోయి అల్లరి చేస్తాడు. అక్కడ ఒక సమస్య. స్కూల్కి వెళ్తే చదవడు, పైకి వెళ్తే పాస్ అవ్వడు, ఆ తర్వాత ఇంకా పైకి వెళ్తే ఉద్యోగాలు, ఇంకా పైకి వెళ్తే వివాహాలు. పెళ్ళైన తర్వాత బాగుంటారా? అప్పుడేమవుతారన్నా? భార్య మాట వింటున్నాడని పక్కకు పోతారు. ఎన్ని రకాల సమస్యలు. పోనీ తల్లులు వదిలిపెడతారా? వదిలిపెట్టరు. ఎన్ని కష్టాలు కదా. అయితే పెంచటం అనేది, పేరెంటింగ్ అనేది వెరీ టఫ్, వెరీ డిఫికల్ట్, వెరీ క్రూషియల్ యాక్టివిటీ. అలాగైతే దేవుడు తన వాక్యంలో ఒక భక్తుడు ఒక అమ్మగారికి లెటర్ రాసినాడు. అమ్మ, మీ బిడ్డల్ని నువ్వు పెంచిన విధానం, నీ బిడ్డలు నువ్వు సత్యంలో పెంచిన విధానం, కఠినమైన పరిస్థితుల్లో నువ్వు వాళ్ళని దేవునిలో అలవరిచిన విధానం చూసి నాకు భలే సంతోషంగా ఉంది అంటున్నాడు. అక్కడ ఒక మాట రాసింది, నీ బిడ్డలలో కొందరు అన్నాడు కదన్నా. మరి మిగిలిన వాళ్ళ సంగతి ఏంటన్నా? 4వ వచనంలో, నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట చూచి కనుగొని బహుగా సంతోషించినారు. కొందరు నడుచుకుంటున్నారంట. మరి మిగిలిన వాళ్ళ సంగతి? 10 మంది పిల్లలు అనుకోండి, 5 మంది పిల్లలు దేవునిలో ఉన్నారు, 5 మంది పిల్లలు దేవునిలో లేరు. మరి ఇప్పుడు ఇది ప్రశంసనీయమైన విషయమేనా? ఈజ్ ఇట్ అన్ అప్రిషియబుల్ జాబ్ ఆర్ ఈజ్ ఇట్ ఇది మంచిదేనా కాదా? ఒక దైవభక్తుడు ఏమన్నాడంటే, కొందరేమో బయట నడుచుకుంటున్నారంట, మిగిలిన వాళ్ళు ఆమె దగ్గరే ఉన్నారు అన్నాడు. దాన్ని అలా అర్థం చేసుకోవచ్చు అన్నాడు. కొందరు బయట కనిపించారు అంటే ఇంట్లో నుంచి ఎదిగి బయటకు వెళ్ళిపోయి వాళ్ళ ప్రవర్తన ఎక్కడో బయట చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మిగిలిన కొందరు ఏమో చుట్టే ఉన్నారు, అక్కడే ఉన్నారు.
ఈ ఉదయకాల సమయంలో ఒక చిన్న కుటుంబం ఉదాహరణ మనం బ్రీఫ్గా స్టడీ చేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను. చెల్లి చెప్పినట్టుగా ఎవరి కుటుంబం అంటే నాకు బాగా నచ్చింది, నాకు బాగా ఇష్టం కలిగించిన కుటుంబం అమ్రాము, యాకెబేదు. మోషే వాళ్ళ డాడీ పేరేంటన్నా? మోషే వాళ్ళ డాడీ పేరు అమ్రాము, మోషే వాళ్ళ మమ్మీ పేరు యాకెబేదు. చూడండి ఎక్కడుందో ఆ మాట. నిర్గమకాండం 6వ అధ్యాయం, నిర్గమకాండం 6వ అధ్యాయం 20వ వచనం చూస్తారా? 20వ వచనం, నిర్గమకాండం 6వ అధ్యాయం 20వ వచనం. అమ్రాము తన మేనత్త అయిన యాకెబేదును పెళ్లి చేసుకొనెను. ఆమె అతనికి ఎవరిని కనిందంట? అహరోనును మోషేను కనింది. వాళ్ళిద్దరికంటే ముందు కొడుకుల పేర్లు ఇక్కడ రాశారు. వాళ్ళిద్దరికంటే ముందు ఇంకొక ఆమె ఉంది. ఆమె పేరేంటి? మిరియాము. మిరియాము అంటే ఈ యాకెబేదుకి అమ్రాముకి ఎంతమంది పిల్లలమ్మా? 3 పిల్లలు. మొదట కుమార్తె పుట్టింది, ఏం పేరు? మిరియాము. రెండో కొడుకు అహరోను, మూడో కొడుకు మోషే. ఈ మోషే పుట్టినప్పుడు వీళ్ళు వెలుగులోకి వచ్చారు, వీళ్ళ చరిత్ర బయటకు వచ్చింది. అప్పుడు దాకా వాళ్ళ సంగతి ఎవరికి అర్థం కాలేదు. ఎందుకు ఈ 3 పిల్లల్ని ఏం చేసింది? ఎలా తయారు చేసింది? ఎలా తయారు చేసిందమ్మా? 7వ అధ్యాయంలో మనం తెరిచున్న పేజీలో చూడండి. 7వ అధ్యాయంలో మొదటి వచనంలో నీ అన్న అహరోను నీకు ఎలా ఉంటాడంట? ప్రవక్తగా ఉంటాడు అనింది కదా. 15వ అధ్యాయం చూడండి. 15వ అధ్యాయం ఇదే మనం తెరిచున్న నిర్గమకాండంలోనే 15:20 చూడండి. 15:20 మరియు అహరోను సహోదరియు ప్రవక్తయునగు మిరియాము. అహరోను గురించి ఏమని రాశాడు? ప్రవక్త. మిరియాము గురించి ఏమని రాశాడు? ప్రవక్త. మోషే గురించి ఏమని రాశాడు? అసలు మోషే నా ప్రవక్త అని దేవుడే సాక్ష్యం చెప్పాడు కదా. 3 పిల్లల్ని ఎలా తయారు చేసిందమ్మా? మిరియాము ప్రవక్త అంట, అహరోను ప్రవక్త అంట, మోషే ప్రవక్త అంట. అన్న ఎలాంటి పరిస్థితుల్లో ఏమో పెంచిందో మీరు చెప్పండి, మన పాఠం అయిపోయింది. ఎలాంటి పరిస్థితులమ్మా? అమ్రాముకి యాకెబేదుకి పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? అమ్రామ్ గారు ఏం ఉద్యోగం చేస్తాడు? అమ్రామ్ గారు ఏం ఉద్యోగం చేస్తాడు తెలీదా మీకు? అయ్యయ్యో, ఆయన బానిస. ఎక్కడ బానిసన్నా? ఐగుప్తులో ఇటుకల పని చేస్తాడు. ఇటుకలు చేసి బానిసత్వంలో ఉంటాడు. ఎంత జీతం ఉంటుందన్నా? జీతం అన్నా అసలు మనం చూస్తే భయంకరమైన కొరడాలతో కొట్టి పని చేస్తారంట. కొట్టి పని చేస్తారు. బానిస. మరి ఏమేం పని చేసిద్ది? ఏమో కూడా అదే పని చేసిద్ది. యాకెబేదు ఎంత డబ్బులు ఉండుంటాయి అన్నయ్య దగ్గర? కూతురు పుట్టింది. కూతురు పుట్టితే ఏమనుకున్నట్టు, అబ్బా ఎలా పెంచాలబ్బా. కొడుకు పుట్టాడు, అబ్బా ఎలా ఇంకా వీళ్ళ కష్టం ఎలా పెరిగిందంటే ఫరో అన్నాడు, ఇంకెవరన్నా ఈ కమ్యూనిటీలో యూదులకి పిల్లలు పుడితే, కొడుకు పుడితే వాడిని ఏం చేయాలా? మంత్రసానులే చంపాలా. చిన్న బిడ్డ పుట్టగానే చంపాలా. ఒకవేళ చంపకపోతే ఆ బిడ్డ కానీ వీళ్ళు దాచిపెట్టి పెరిగాడు అని కానీ తెలిస్తే ఆ బిడ్డను ఏం చేయాలి? తీసుకెళ్ళి నదిలో పడేయాలా. అలాంటి సమయంలో మోషే పుట్టాడు. డబ్బులు లేవు, ఆ తర్వాత పేదరికం, ఆ తర్వాత మంచి సహాయం లేదు, హెల్ప్ లేదు. వీటన్నిటికీ పైన ఇంకేమున్నాయన్నా? కష్టాలు వీటిపైన ఉన్నాయి. ఇలాంటి సమయాల్లో ఈ తల్లి ఎలా పెంచింది వీళ్ళ 3 మీకు తెలుసా ఎలా పెంచిందన్నా? ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే ఈమెకి వీళ్ళ పిల్లల్లో ఒకడు ప్రధాన యాజకుడు అవుతాడు అని ముందు తెలీదు. వీళ్ళ పిల్లల్లో ఆ నదిలో పడేసినోడు నాయకుడు అవుతాడు అని ఈమెకి ముందు.
ఈమె మామూలుగా పెంచుకుంటూ పోయింది అంతే. ఈమెకి వీళ్ళ ముగ్గురు పిల్లలు దేవునిలో గొప్పోళ్ళు అవుతారు, దేశానికి నాయకులు అవుతారు, ఐగుప్తులోంచి విడిపించడంలో ఈయన కొడుకు ప్రముఖుడు అవుతాడు. ఈమెకు తెలీదు. ఆశ్చర్యమైన విషయం అంటే వీళ్ళ గురించి హెబ్రీ గ్రంథకర్త రాస్తున్నాడు, వీరు విశ్వాసము చేత. ఇంకా తల్లిదండ్రుల పేర్లు చాలామంది రాశాడు, కానీ మోషే వాళ్ళ మమ్మీ డాడీ గురించి పరిశుద్ధాత్ముడు స్పెసిఫిక్గా రాసేమన్నాడంటే విశ్వాసము చేత రాజాజ్ఞకు భయపడలేదు వీళ్ళని రాశాడు. విశ్వాసము చేత రాజుగారికి భయపడలేదు వీళ్ళు. విశ్వాసము చేత మోషేని దాచిపెట్టారు వీళ్ళు. విశ్వాసము చేత తల్లిదండ్రులు బిడ్డల్ని దేవుని కోసం పెంచడానికి కష్టపడ్డారు అని రాశాడు. ఎలాగ కష్టపడిందంటే ఈమె, నేను కొన్ని మాటలు మీకోసం రాశాను. ఏమని రాశానంటే కష్టకాలంలో పెంచిందండి. ఎలాంటి కాలం అన్నా? మీరు ఇంకొక వైపు చూడండి, లోతు కుటుంబాన్ని చూడండి. ఇంకొక కుటుంబం ఎవరు? లోతు. లోతు ఎలాగ ఉన్నాడు? లోతు పేదరికంలో ఉన్నాడా, ధనికుడుగా ఉన్నాడమ్మా? ఫుల్ రిచ్ మ్యాన్. లోతు చాలా ధనికుడు. ఆయన పేరు, ఆయన ఆ ఊరిలో ఒక ప్రముఖమైన స్థలం. ఆయన భార్య ఎలా ఉండుంటుంది? లోతు గారి భార్య. లోతుకి ఎంతమంది పిల్లలు? 2 కుమార్తెలు. యాకోబేదుకి ఎంతమంది పిల్లలు? 3 పిల్లలు. పేదరికంలో 3 పెంచడం కష్టమా? మంచి సంపన్నమైన స్థితిలో 2 ఆడపిల్లలను పెంచడం కష్టమా? ఏ తేలికమ్మా? ఒక మంచి డబ్బులు సుఖంగా అన్నీ పెట్టుకొని 2 ఆడపిల్లల్ని పెంచడం చాలా సులువు కదా. నిరుపేదరికంలో 3 పిల్లల్ని పెంచడం చాలా కష్టం. కానీ మీరు గమనిస్తే లోతు కుటుంబం పతనమైపోయింది. ఈ ఉదయకాల సమయంలో మీరు ఎలాంటి కష్టంలో ఉన్నారో నాకు తెలియదు, ఎలాంటి పేదరికంలో ఉన్నారో నాకు తెలియదు. నాకు అనిపించింది ఈమె ప్రతినిత్యం భయంగా ఉండుంటుంది. యాకోబేదు, అమ్మో ఎప్పుడొచ్చి నా పిల్లోడిని పట్టుకుపోతారో, అమ్మో ఎప్పుడొచ్చి నా బిడ్డని వీళ్ళు చంపుతారో అనేలాంటి థ్రెట్ఫుల్ సిట్యువేషన్లో ఒకవైపు కుటుంబం, ఒకవైపు ఆరోగ్యం, ఒకవైపు డబ్బులు, ఒకవైపు శ్రమలు, వీటన్నిటి మధ్యలో 3 పిల్లల్ని. ఆమె దగ్గర బైబిల్ లేదండి అమ్మా. ఆమె దగ్గర ఏం లేదు? బైబిల్ లేదు. ఆమె దగ్గర సంఘం లేదు. రోజు వచ్చి చెప్పే బోధకుడు లేడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ 3 పిల్లల్ని దేవుని కోసం పెంచింది. ఒక్క మాట నేను చెప్పి ముగిస్తాను. ఆమె ఆ 3 పిల్లలకి ఏమి నేర్పించిందో చెప్పగలరా మీరు? ఒరేయ్, కనబడని ఆయన ఒక ఆయన ఉంటాడురా, అదృశ్యుడు. మోషే పెద్దవాడైనప్పుడు అదృశ్యుడైన వాడిని చూశాడు కదా. తల్లిదండ్రులు సత్యములో పెంచటం అంటే, ఒక ఇంటిలో బిడ్డలు సత్యములో పెరగటం అంటే దాని అర్థం ఏంటంటే, అరే నాన్న కనబడడు ఒక ఆయన. ఎవరు? కనబడడు, అదృశ్యుడు, అన్సీన్, ఇన్విజిబుల్. ఆయన ఉన్నాడు, ఆయన సన్నిధిలో మనం ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో పేరెంటింగ్ ప్రతిరోజు ప్రక్రియ. బిడ్డలకి జన్మనివ్వటం 1 సంవత్సరం ప్రక్రియ. బిడ్డల్ని పెంచటం ఎవ్రీడే యాక్టివిటీ, ప్రతిదినపు ప్రక్రియ. ఈ ప్రతిదినపు ప్రక్రియలో ఈ యాకోబేదు తల్లి బిడ్డలకు ఏమని నేర్పించిందంటే, నాన్న కనబడని ఆయన ఒక ఆయన ఉన్నాడు రా, ఆయన నిన్ను చూస్తున్నాడు రా, జాగ్రత్తగా ఉండు. మోషే పెద్దవాడైనప్పుడు అదృశ్యుడైన దేవుని కోసం జీవించాలి అని మోషే సిద్ధపడినట్టుగా మనం చూస్తాం. అహరోనుకి మాత్రమే కాదు, మంచి నిర్ణయాలు చేయటం నేర్పించిందేమా. పిల్లలకి ఏమి నిర్ణయాలు చేయటం నేర్పించిందమ్మా? మంచి నిర్ణయాలు, గుడ్ డెసిషన్స్. మోషే పెద్దవాడైనప్పుడు శ్రమ పడటం గుడ్ అనుకున్నాడు, సుఖపడటం బ్యాడ్ అనుకున్నాడు. నాకు అనిపించింది ఈమె మిరియాం వెళ్ళింది కదా, చిన్న పాప వెళ్ళింది కదా, మీకు తెలుసు కదమ్మా. మోషే దొరకగానే మిరియాం వెళ్ళింది. వెళ్ళేమని చెప్పింది? నీకోసం ఒక దాదింది అన్న అనింది. తీసుకురమ్మన్నాడు, తీసుకురమ్మనింది. తీసుకురమ్మనగానే ఎవరిని పట్టుకొని వెళ్ళింది? వాళ్ళ అమ్మనే పట్టుకొని వెళ్ళింది. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు కానీ యాకోబేదు ప్లేస్లో ఉండుంటే మీరు ఎలా రెస్పాండ్ అవుతారన్నా? మీరు ఎలా రెస్పాండ్ అవుతారు? మీరు ఎప్పుడు ఆలోచించి ఉండరు, అమ్మ నేను కానీ యాకోబేదు ప్లేస్లో ఉండుంటే ఏమని చెప్పి ఉండేవాళ్ళం, ఏమని
మనం వాళ్ళకి రియాక్ట్ అయ్యి ఉండేవాళ్ళం. నేను అనుకున్నాను, ఇదేరా ఛాన్స్, ఇదే ఒక మంచి ఛాన్స్ దొరికింది. ఏం ఛాన్స్? కొంచెం ఆమెతో మంచిగా ఆమెని మనం బుట్టలో వేసుకుంటే, ఎవరిని? ఫరో కుమార్తె, రాజుగారి కుమార్తెని మనం కొంచెం బుట్టలో వేసుకుంటే, నా పెద్ద కొడుకు ఎవరు? అహరోను, వాణ్ణి కూడా ప్యాలెస్లోకి తీసుకొస్తా. నా కూతురు మిరియాము, ఆమెనేం చేస్తా? నెమ్మదిగా అదేది రాజభవనంలోకి తీసుకొస్తా. మా బానిసత్వం అంతా పోయిద్ది, అమ్మగారి సేవ చేసుకుంటా, నా పిల్లలు కొంచెం పైకొచ్చి ఏదో రకంగా రాజుగారి సేవలో ఏమనిందో తెలుసా? ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకొనుటకు రేయ్ ఒప్పుకోవద్దురా నాన్న, ఇట్ ఈస్ నాట్ అవర్ ప్లేస్. ఇది మన స్థలం కాదు, ఇది మన ఇల్లు కాదు, ఇది మన దేవుడు కాదు, ఇది మన సంస్కృతి కాదు, ఇది మనకు వద్దురా, సింహాసనం వద్దురా, రాణి వద్దురా. ఏమి తల్లండి. నాకు అనిపించింది, ఒకవేళ నేనుగా అయి ఉంటే ఆ బానిసత్వంలో ఆమెకి కొంచెం బటర్ లిఫ్టింగ్ చేసి ఆమెతో కొంచెం మంచి టర్మ్స్ కలుపుకొని, అమ్మ చాలా కష్టాల్లో ఉన్నామమ్మా, ఇదిగో నేను అంత నమ్మకంగా వచ్చి పాలిచ్చి పెంచుతున్నా కదా, మరి ఈ కుర్రోడికి కొంచెం ఇంకొకడు ఉన్నాడమ్మా, వాడిని కూడా కొంచెం ఇదేదో రకంగా రోజు బ్రెడ్ పెట్టమ్మా, లేకపోతే షీ సెడ్ నో 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 టు మేక్ రైట్ డెసిషన్స్, టు సఫర్ ఫర్ ద లార్డ్. దేవుని కొరకు శ్రమ పడాలా, దేవుని కొరకు కష్టపడాలా, దేవుని కొరకు నింద, దేవుని కొరకు అవమానాన్ని భరించాలి నాన్న. ఇవన్నీ మనకు ఈ తల్లి పైకి చూడటం నేర్పించింది. చాలా విషయాలు రాశాను, సమయం దాటిపోతూ ఉంది. మరొకసారి మనం ధ్యానం చేద్దాం. ఈ వాళ్ళ పిల్లలకి ఏం నేర్పించిందంటే, లుకప్, పైకి చూడండి అన్న. 3 పిల్లలు దేవుని సేవకులు అయ్యారండి. అహరోను ప్రవక్త, మోషే ప్రవక్త, ఆ తర్వాత మిరియాము ప్రవక్త. అమ్మ, ఈరోజు మన ఇంటికి దేవుడు ఒక లెటర్ రాసి, అమ్మ మీరు భలే పెంచుతున్నారమ్మా పిల్లల్ని అని కానీ చెప్పగలిగితే మన సేవ ఫలించినట్లే. వాక్యంలో సంఘాలకి లెటర్ రాశారు, వ్యక్తులకి లెటర్ రాశారు. వాటిని ఏమంటారన్నా, కాపరులుగా లెటర్ రాశారు. చెరసాల పత్రికలు అంటారు. పౌలు గారి పత్రికలు ఏమంటారు? చెరసాల పత్రికలు, ప్రిజన్ ఎపిసల్స్ అంటారు. ఆ తర్వాత పాస్టరల్ ఎపిసల్స్ అంటారు. అంటే కాపరులుగా లెటర్ రాశారు, సంఘాలకి లెటర్స్ రాశారు. ఆ తర్వాత ఇండివిజువల్ లెటర్స్ రాశారు. కానీ ఇంటికి హోమ్లీ లెటర్స్ దేవుని వాక్యంలో యోహాను ఒక్కడే రాశాడు. ఈరోజు మీ ఇంటికి మా ఇంటికి ఒక లెటర్ రాస్తే, ఒక అమ్మ గురించి, తల్లి గురించి, ఒక తండ్రి గురించి లెటర్ రాసి, అయ్యా మీరు భలే పెంచుతున్నారండి పిల్లల్ని అని లెటర్ రాసి చెప్తే ఏమని చెప్తాడబ్బా? అమ్రాము యాకోబేదులాగా వెరీ గుడ్ అంటాడా? లోతు తన భార్యలాగా వెరీ బ్యాడ్ అంటారా? మీరు గమనించారా? లోతు భార్య, ఆమె పేరు ఎక్కడా చెప్పబడలా. సారా భలే సౌందర్యంగా ఉంటుంది, బ్యూటిఫుల్ అని ఆమె గురించి చెప్పారు. రాహేలు భలే బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది అని రాహేలు గురించి రాశారు. హన్నా ప్రార్థనా పరురాలు, అంటే ఒక్కొక్క స్త్రీకి ఒక్కొక్క బ్యూటీ యాడ్ చేయబడింది. చూడండి, రూతు నీతిమంతురాలు అని చెప్పబడింది. లోతు భార్య గురించి ఏమని చెప్పబడింది అన్న? నథింగ్, నథింగ్. మనం కానీ ఇలా చెప్పగలిగితే బుద్ధిహీనురాలు అని చెప్పచ్చా? అవిధేయురాలు అని చెప్పచ్చా? తన పిల్లల్ని రాంగ్ ప్లేస్లో పెట్టింది, తన పిల్లల్ని రాంగ్ పీపుల్కి ఇచ్చింది, తన పిల్లల్ని రాంగ్ మోటివ్స్తో నేర్పించింది. తన పిల్లలకి ఏం నేర్పించిందో అసలు మనం చెప్పాలంటే, లోతుకు సమానంగా నీతిమంతురాలు అని పిలువబడిందో లేదో. దేవదూతలు చేత్తో పట్టుకొని లోతును లాక్కుపోతుంటే తడవు చేస్తున్నాడంట. తడవు చేస్తున్నాడంటే ఇంగ్లీష్లో ఏమంటారు నాన్న? లేట్ చేస్తున్నాడు. అరే నశించిపోతావురా బాబు, అగ్నిగంధకాలు కురుస్తాయి రాని బయటికి లాక్కొని పోతా ఉంటే లోతు లేట్ చేస్తున్నాడంట. అది సర్దుతున్నాడు, ఇది సర్దుతున్నాడు.
నేను అనుకున్నాను, మరి ఇది మనం అలా చెప్పొచ్చో చెప్పకూడదు, కానీ భార్య భర్తలు ఆమె అనుకుంటే అమ్మో ఈ బీరువా వదలాలా, ఇప్పుడు ఇదంతా ఏం చేయాలి అంటే లోతు ఆ మాట ఇటు ఏం చేయాలి అర్థం కాక, అటేమో దేవదూత లాగుతున్నాడు, ఇటేమో ఏమో ఇట్లా అంటుంది, ఏం చేయాలి అర్థం కాక ఆమె ఆఖరికి ముందుకు పోలా, దారిలోనే ఏమైపోయింది, ఉప్పు స్తంభంగా మిగిలిపోయింది. ఈరోజు ఉదయకాల సమయంలో సహోదరులకి సహోదరులకి, తండ్రికి తల్లికి, మన కుటుంబాలకి మన పిల్లల్ని ప్రభు కోసం ఎలా పెంచుతున్నామో ప్రశంసనీయంగా ఒకవేళ మనం పెంచి భక్తుడైన యోహాన్లాగా అమ్మా మీ పిల్లల్ని భలే పెంచావమ్మా అని చెప్పగలిగితే మన సేవ, మన కుటుంబం, మన జీవితాలు ధన్యమైనట్టే. ప్రభు అలాగా మనల్ని దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. మహిమగల తండ్రి, చాలా విషయాలు మేము ఒకదాని వెంట ఒకటి చెప్పుకున్నాం. మీ ఆత్మ ద్వారా మా హృదయంలో కార్యం చేయండి. పెద్ద అయినటువంటి యోహాను తల్లిగారికి ఆమె కుటుంబాన్ని గురించి రాసినట్టుగా నీ పిల్లలు సత్యములో నడుచుకుంటున్నారు, ఎంతో బాగున్నారు, వారందరినీ చూసి నాకు సంతోషంగా ఉంది అని చెప్పగలిగినట్టుగా మా జీవితాల్లో కూడా మా కుటుంబాలను, మా పెంపకాన్ని, మా తల్లిదండ్రులుగా మేము చేస్తున్న బాధ్యతను మీకు ఆనందంగా, ఇష్టంగా, మీ దయాదృష్టిలో తల్లిదండ్రులంగా సమానంగా పంచుకుంటూ మీ సేవలో వర్ధిల్లటానికి సహాయం చేయండి. బిడ్డలు బాగలేరు కొన్ని కుటుంబాల్లో, మా కుటుంబాల్లో బిడ్డలు మాట వినట్లేదు, మీకు దూరంగా ఉన్నారు. అది మా తప్పే నాయనా. తల్లిదండ్రులంగా మేము చేయవలసిన బాధ్యతలు చేయలేకపోతున్నాం. మాకు సహాయం చేయండి. మా జీవితాలు కరెక్ట్ చేసుకోవటానికి, మా కుటుంబాలను సరిచేసుకోవటానికి మాకు నేర్పించండి, దయపాలించమని మీ జీవం గల ప్రశస్తమైన హస్తాలకు మా జీవితాలు అప్పగించుకుంటూ, మోషే తల్లిదండ్రుల్లాగా మా ఇంట్లో ఉన్న బిడ్డలందరూ మీ కొరకు ప్రవక్తలుగా, యోధులుగా, నాయకులుగా, సేవకులుగా, అన్ని రంగాల్లో ప్రావీణ్యం పొందిన వారుగా మలచబడటానికి సహాయం చేయమని మీ కృపాహస్తాలకు మా జీవితాలు అప్పగించుకుంటూ దీవెనల చేత పంపించమని యేసు ప్రభువారి అద్వితీయమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి.